నాకు అర్జెంట్ కాల్ వస్తుంది. విల్ మీట్ అగైన్. ఓకే, బాయ్ బాయ్ బాయ్. హలో. ఇంకా రాలేదేంటి? శారీకి స్కర్ట్కి సేమ్ టైం పడుతుందా వీళ్ళకి? ఏవండి, ఏమైంది మీకు? బాలేనా? అయ్యో వావ్, అంతే. ఇదిగో ఈ హ్యాట్ తీసుకో, ఫేస్ కవర్ చేస్తుంది. అబ్బా, అమ్మే పోలీసులే అనుకుంటే వీళ్ళంతకు మించి కొట్టుండారే. అబ్బా, ఓ నాయనో, వాళ్ళకు మన మీద ఉన్న కోపం కసి మొత్తం తీర్చేసుకున్నట్టున్నారమ్మి. అమ్మా మీకు పుణ్యం ఉంటుందమ్మా. అమ్మ ధర్మం చేయండి అమ్మా. మీకు పుణ్యం ఉంటుందమ్మా, ధర్మం చేయండి అమ్మా. అమ్మా మీకు పుణ్యం ఉంటుందమ్మా. అమ్మ ధర్మం చేయండి అమ్మా. అమ్మా అమ్మా అమ్మ ధర్మం చేయమ్మా. ఉంటుందమ్మా. మా మొక్కలు చూసైనా ధర్మం చేయండి అమ్మా. డ్రైవర్, కారాపు. ఎంతమ్మి ఉన్న నొప్పులు చాలా ఉన్నట్టు ఈవిడెంది మళ్ళా వచ్చుండది. అమ్మా అమ్మా ధర్మం చేయమ్మా. ధర్మం చేయండి అమ్మా. చల్లగా ఉండు తల్లి. అరే రే రే, మీరా? బెగ్గర్స్ అనుకున్నానే. అయినా పర్లేదులే, ఇక నుంచి ఈ పొజిషనే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే బ్రతకడానికి ఈ బతుకు కూడా లేకుండా పోతుంది. ఉమ్మడి కుటుంబాన్ని విడదీస్తా, అనుబంధాల్ని ఆవిరిచేస్తానని వాగిన నీ అతివాగుడికి ఇవాళ ఏం గతి పట్టిందో చూస్తున్నావుగా. నోరు బుద్ధి అదుపులో ఉండుంటే ఆ ఇంట్లో కోడలిగా నీకు గౌరవం దక్కుండేది. కాని నీ వంకర బుద్ధితో భస్మాసుర కథలాగా నీ నెత్తిన నువ్వే చెయ్యి పెట్టుకుని నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు. ఇవాళ కలిసుండాల్సిన తోడుకోడళ్ల చేతులతోనే తన్నించుకుని మరీ మెడబట్టి బయటికి గెంటించుకున్నావు. ఎక్కడ మొదలయ్యావు, ఎక్కడికొచ్చి పడ్డావు? ఇంతకు మించి పడిపోవాలి అని ట్రై చెయ్యకు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ఏమీ లేదు. నీకు చావు తప్ప. ఓకే?
ఇలా కంటిన్యూ చెయ్యి. బ్రతకడానికి 4 డబ్బులైనా దొరుకుతాయి. అమ్మి, ఆవిడ మన శత్రువైనా మన మంచి కోరుకుంటున్నట్టు అనిపించట్లేదు. పైగా ఆవిడ హస్తవాసి కూడా చాలా మంచిదని అంటారమ్మీ. బోణి కూడా చేసింది. ఇట్టగా కానిద్దామా? అయ్యో అమ్మి, నా భార్యతో కలిసి నేనిలా జతగా వెళ్తూ ఉంటే ఎంత బాగుంది. ఇంతకాలం ఈ మధుర క్షణాల్ని మిస్ అయ్యాను. మనం చేస్తున్న ఈ అందమైన ప్రయాణం మరింత ప్రేమతో, ఆనందంతో ఉండాలండి. మీ తోడును, మీ ప్రేమను పంచుకుంటూ నేను ఎప్పటికీ బానిసైపోవాలి. చెప్పరా మావా, రే ఇంకా రాలేదంట్రా? ఆన్ ది వేరా, 5 minutesలో నీ ముందుంటాం. ఓకే.